విజయవాడను నేరరహిత నగరంగా మార్చేందుకు పోలీసులు మరింతగా కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బందర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్లో క్లౌడ్ పెట్రోల్ ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, గద్దె రామ్మోహన్, బోండా ఉమ్మతో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని 10 డ్రోన్లను పోలీసులకు అందించారు. సిపి రాజశేఖర్ బాబు వీటిని కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు చెలరేగాయన్న ఎంపీ కేశినేని కూటమి వచ్చాక భద్రత పెరిగిందన్నారు. అప్ప గ్రౌండ్స్ సీసీ లైట్స్కు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టెక్నాలజీతో ఔటర్ పోలీసింగ్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యేలు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను రూపుమాపేందుకు తమ నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లకు డ్రోన్లు అందిస్తామని తెలిపారు. విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం. ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే అది ముఖ్యంగా ముందుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయినాయి. అంతేకాకుండా గ్రేహౌండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం రాబెట్టుకోవాలి. ఇవాళ మనం వాడే వాహనాలు కానించి మనం వాడే సీసీ లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకోవచ్చు. మొన్న నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేశాం. త్వరలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి వాటినన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. వల్నరబుల్ ప్లేసెస్ అన్నిటినీ డ్రోన్కి ఇచ్చి ఆటోమేటిక్గా ఒక డ్రోన్ వెళ్ళి సర్వేలెన్స్ నిఘా చేసి వెనక్కి వస్తే ఎంత బాగుంటుందని ఆలోచిస్తే మనకందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం అంటే టీజింగ్ ప్లేసెస్ అంతా వల్నరబుల్కి మ్యాపింగ్ చేశాం. గంజాయి సేవించే ప్రాంతాలన్నీ కూడా మ్యాపింగ్ చేశాం. ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ కూడా మ్యాపింగ్ చేశాం. ఎక్కడ క్రైమ్ జరుగుతుందో ఆ క్రైమ్ జరిగే ప్రదేశం మ్యాప్ చేశాం. కాబట్టి అక్కడ అవసరం అనుకుంటే అక్కడ పోవచ్చు. డ్రోన్ నిఘా వ్యవస్థని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము.